గత వారం రోజులుగా మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసులకు క్యూ కట్టారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1500 రూపాయలు తమ అకౌంట్లో జమ అవుతాయని, అందుకోసం ప్రత్యేకంగా పోస్టల్లో అకౌంట్లు ఓపెన్ చేయాలని క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏ పోస్టల్ ఆఫీస్ చూసినా సరే పెద్ద సంఖ్యలో క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకోసం ఈ అకౌంట్లో జమ అవుతారని ఎవరు చెప్పారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు క్యూ కట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశం మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. కర్నూలులో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ప్రజలందరూ క్యూ కట్టారు. 1500 రూపాయలు జమ అవుతాయి, అకౌంట్ కావాలనే ఉద్దేశంతో వచ్చిన వారంతా కూడా ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? ఇది లింకప్ చేసుకోండి సార్. లింకప్ చేసుకోవాలి. ఏమని చెప్పారు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే, ఊర్లో చెప్తున్నారు అది వేయించుకోవాలని చేపించుకోనికి వచ్చినాం. ఊర్లో ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు 1500 వేస్తాడు వేయాలని చెప్పినారు. ఎవరు చెప్పారు ఆ మాట? మా ఇంటి పక్కల వాళ్ళు. అంటే సచివాలయం ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా అఫీషియల్స్ ఎవరు చెప్పారా? చెప్పలేదు. మరి ఇక్కడ గంటలు నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంకా అందరు చేపించుకోవాలి. అంటే ఇంతకుముందు మీకు అకౌంట్లో డబ్బులు పడేటివి కదా, అకౌంట్ సంక్షేమ పథకాలు అప్పుడు పడ్డాయి కదా? పన్నే. ఏ బ్యాంకులో పడ్డాయి? మందలపాడు బ్యాంక్. అది అవి ఉన్నప్పుడు ఇది అవసరం అంటారా? ఏమో లింకప్ ఉందో లేదని డౌట్. మీరు చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారా, ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మాది పెద్దపాడు అన్న. పెద్దపాడు. బ్యాంకుకి ఇక్కడ పోస్టల్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్నా, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, వస్తున్నారు అంతే. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి, ఎంత కావాలి? ఏం లేదు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, 200 డబ్బులు అన్నారు. అంటే అకౌంట్ నెంబర్, పాస్ పుస్తకం ఏమైనా ఇస్తున్నారా వీళ్ళు, లేకపోతే ఏంటి? ఏం తెలియదన్న, నేను కూడా ఇప్పుడు వచ్చినాను. ఎవరినైనా కనుక్కుందాం అంటే ఎవరు సరిగా చెప్తలేరు ఇక్కడ. అంటే ఏం విషయం కనుక్కుందామని వచ్చారు ఇక్కడ? అదే చంద్రన్న 1500 ఇస్తాడు కదా మదిలకి, అట్టా అనే వచ్చినాం. అంటే వేయాలన్నారు, అందుకే వచ్చినాము. అదే చెప్పండి, ఆల్రెడీ ఎందుకోసం అని పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఇంతమంది ఉన్నారు? మాకు పోస్ట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఊరికే 1500 ఇస్తాను, మాకు ఏదో చంద్రబాబు ఇస్తాను అకౌంట్ చేయించుకొని 200 తీసుకొని ఇంత జనాభాలో మాకు ఈ అకౌంట్లో పడతాయి మాకు తెలిసి కూడా ఇంకా మేము కూడా వచ్చినాం తీసుకొని. ఏం డబ్బులు 1500 ఇస్తారు? ఏదో ఫ్రీ డబ్బులు లేడీస్కి వేస్తా అన్నాడు చంద్రబాబు. అది ఏదో మీ అకౌంట్లో 1500 ఆడేళ్ళకు ఫ్రీ ఇస్తాము అని చెప్తే, ఏటీఎం కార్డు ఇస్తాము 200 ఇస్తే అని తమ్ము వచ్చిపోవాలంటే ఆధార్ కార్డు తీసుకుని రామంటే వచ్చినాం. అంటే దానికి ఏ బ్యాంకు అకౌంట్ ఉన్నా కూడా పడతాయి కదా? పడతాయి తెలుసు మాకు. ఏదో మళ్ళీ ఇది 200 ఇచ్చి చెప్పకపోతే మళ్ళీ పడతాయి లేదని భయంతో వచ్చినాం ఇక్కడ. అంటే ఏం 200 ఇచ్చి అకౌంట్కి 200? ఈ ఏటీఎం కోసం 200 తీసుకున్నారు ఇక్కడ. అది మాకేం ఇష్టమే లేదు. ఇది ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది, అది అమ్మబడి దాంట్లో పడతాయి. ఆయన కూడా మాకు ఈ 200 తీసుకొని ఇది ఏటీఎం ఇస్తేనే మీకు డబ్బులు పడతాయి, ఆడ పడవు అని ఆడ మాకు పింఛన్ వాళ్ళు ఆడ వచ్చిన వాళ్ళు చెప్పినారు. చెప్తే వచ్చినాం. ఇది వచ్చే వాళ్ళంటే ఎవరు, వాలంటీర్లా సచివాలయంలో ఆడ పోయి మీరు ఇది చేపించుకోండి, ఆధార్ కార్డు చేసుకోండి, మీకు 1500 పడతాయి పడవు అంటే ఇంకా ఏదో భయంతో వచ్చినాం. అంటే ఇది తీసుకుపోయి ఏం చేయాలట? ఏం చేయాలో ఊరికి ఇచ్చినారా ఇది అంతే. ఏం చేయాలి, ఊరిగడ్డి నడిచి ఇంకా ఏమైనా చేయాలి అంతే. ఏం మాకు ఇది ఎంత డూపే కనపడుతుంది. మరి డూప్ కనిపించినప్పుడు రోజు ఇంతమంది వచ్చి ఎందుకు ఇంత జనాలు అదేమి ఇంకా పిచ్చి ఊగే చెప్తే గొర్రెదాడి లెక్క, ఒక గొర్రె పోతే అన్ని గొర్రె లెక్క పోతున్నారంతా. అటు అయిపోయింది మా పరిస్థితి. ఇది ఏమి ఏటీఎం తీసుకుంటే ఏటీఎంలో పెడితే డబ్బులు వస్తాయా రావు మాకు తెలుసు. ఇది అయినా కూడా ఏమో ఇది కార్డు ఉంటే ఏమైనా చూసి కార్డు చూసి ఏమైనా 1500 అకౌంట్లో పడతాయేమో ఆశతో ఆడేళ్ళు మాటలతో వచ్చినాం ఇక్కడ. అంటే మామూలుగా అకౌంట్లో డబ్బులు పడాలంటే ఆధార్ అప్డేట్ చేసుకుంటే చాలు కదా అకౌంట్ అయిపోయా. మళ్ళీ ఇది 200 గుంజుకొనిగా పెట్టినారు ఇక్కడ. ఈ 200 కోసం ఇంకా ఎన్ని 200 అంటే ఇన్ని కోట్లు అవుతాయి డబ్బులు. మేము తెలియక ఈ పిచ్చి జనాలు 200 పెడితే మాకు 1300 కోసం ఇంత తిప్పలాగిడ. ఇవరికి సచివాలయంలో ఏమని చెప్పారు, క్లారిటీ చెప్పండి. మాకేం చెప్పినారు, మీకు ఆధార్ కార్డు తీసుకొని మీ లేడీస్కి డబ్బులు పడతాయి, మీ ఆడలు దొరకపోతే 200 కడితే అలా అని చెప్పినారు. అంటే వాళ్ళు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి మీరు అకౌంట్ చేయించుకోవాలని చెప్పారా? చెప్పినారు. ఆడికి పోండి, పోస్ట్ ఆఫీస్కి పోయి 200 ఇస్తే మీకు ఏటీఎం ఇస్తారంట. ఏటీఎం అంటే ఇది ఏటీఎం ఇది మాకు అక్కడ లేదా ఏటీఎం. అక్కడ చెప్తే ఇంకా ఏదో ఇంకా మళ్ళీ 1300 వస్తాయి కదా అన్నట్టు ఇంకా 200 కట్టి చేయించుకున్నాం. ఇదైనా ఎంత ఇది 200 గుంజుకొని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అంతే. ఏం జరుగుతుంది అసలు పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఈ జనం ఎందుకు వస్తున్నారు, మహిళలు ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళు డైరెక్ట్ ఏమంటున్నారు అంటే 1500 ఎక్కడ చేస్తారు అని అడుగుతున్నారు. ఇది 1500 కాదమ్మా, ఇక్కడ ఎన్పిసిఐ చేస్తున్నారు అకౌంట్. మీరు సచివాలయాలకు పోతే మీ దగ్గర ఉన్నటువంటి సెల్లు తీసుకొని పోతే ఆధార్లో ఉన్నటువంటి ఓటీపీ వస్తుంది. అప్పుడు వాళ్ళు సచివాలయ సెక్రటరీస్ మీకు చెప్తారు ఏమని, మీరు ఏ బ్యాంకుకు లింక్ అవుతుందో ఆ బ్యాంక్ అని చెప్తారు. లింకు కాని వాళ్ళు
వచ్చి ఇక్కడ సెంట్రల్ అకౌంట్ చేసుకోవడం వల్ల లాభమే. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతి స్కీములు దీంట్లో అమౌంట్ పడతాయి. ఎందుకంటే ఇది ఎన్పిసిఐ డైరెక్ట్ అనమాట, మళ్ళీ నువ్వు లింక్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంకుల మాదిరి. కాబట్టి ఇది ఒక బెనిఫిటే. కానీ లింక్ అయిన వాళ్ళు అనవసరం అనమాట, లింక్ అయిన వాళ్ళు అనవసరం. కాబట్టి మీ సచివాలయాలకు వెళ్ళి ఫస్ట్ వెల్ఫేర్ సెక్రటరీని మీ సెల్లు తీసుకొని పోతే ఆయన ఏ బ్యాంకుకు లింక్ అయ్యిందని చెప్తాడు. లింక్ అయితే అవసరం లేదు, లింక్ కాకపోతే ఇక్కడ వచ్చి ఓపెన్ చేసుకుంటే గ్యాస్ కానుంచి అన్ని సెంట్రల్ స్టేట్ 2 స్కీమ్స్ పడతాయి. కాబట్టి మీరందరూ ప్రజలు గమనించగలరు. మీరు ఇక్కడికి వచ్చి 1500 స్కీమ్ అంటున్నారు, ఇది 1500 స్కీమ్ కోసం కాదు, ప్రతి స్కీమ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల ద్వారా వేయడం లేదు, డైరెక్ట్ ఆధార్ కార్డు నంబర్ కొట్టేస్తారు. ఆ ఆధార్ కార్డు నంబర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే సీడింగ్ ఏ బ్యాంకులో సీడింగ్ అవుతుందో ఆ బ్యాంకుకు మాత్రమే అకౌంట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 3-4 అకౌంట్లు ఉంటాయి, అది ఏ అకౌంట్లో పడిందో మీకు తెలియదు అనమాట. ఒక్కసారి మీ సచివాలయాలకు పోయి వాళ్ళు చెప్పకపోతే మీరు డైరెక్ట్గా నిలదీయండి. ఎందుకంటే ఇందాకనే పోయొచ్చా, మాకు ఇది అంటే మీది లింక్ కాలేదన్నందుకు నేను వచ్చా. మరి కొంతమంది లింక్ అయినాయి, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వాళ్ళు చేయాల్సిన పని ఎందుకు ఇక్కడ డైవర్ట్ చేసినట్టు? వాళ్ళు చేయడం లేదు, చెప్పడం లేదు, పబ్లిసిటీ తీసుకుపోవడం లేదు ప్రజల్లోకి. ఇక్కడ నేను చూడబట్టి బండి వేసుకొని పోతా ఉన్నా, ఒక వారం రోజుల నుంచి ఒక జాతర ఉన్నట్టుంది, ఒక జాతర ఉన్నట్టుంది. సుమారుగా అంటే రోజుకు కనీసం అంటే 1000 నుంచి 2000 మంది దాకా ఈ హెడ్ పోస్ట్ ఆఫీసులో జరుగుతుంది. అక్కడ బీ క్యాంప్ కూడా జరుగుతూ ఉంది, అక్కడ కూడా ఒక 2-3 వేల మంది జరుగుతూ ఉన్నారు. పల్లెల నుంచి వస్తున్నారు, అంటే దీని విషయం తెలుసుకోలేక గ్రామాలలో పల్లెల నుంచి కూడా ఎక్కడ ఆదోని ఎక్కడ ఏం కొన్నారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే ఛార్జెస్ వేస్ట్ చేసుకుంటున్నారు. మీ పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ సచివాలయాల్లో మీ వెల్ఫేర్ సెక్రటరీని అడగండి, ఎందుకంటే స్కీమ్స్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు మంచి సమాధానం మనకు క్లియర్ ఇస్తారు. ఇవ్వకపోతే ఓకే. నెలకు 1500 చూస్తామని రమ్మన్నారు, వచ్చినాం సార్. ఎవరు చెప్పారు అట్లా మీకు? ఊర్లోనే చెప్తుంటే వచ్చినాం. ఊర్లో ఏమని చెప్పారు? నెలకు 1500 వేస్తారంట, దానికి ఆధార్ లింక్ చేసుకోవడానికి అని చెప్తే వచ్చినాము. ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పారా, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారా? పోస్ట్ ఆఫీస్లోకి పోయి ఫోన్ నెంబర్కి అది ఓటీపీ వస్తుందంట, అది ఒకటి చెప్పమంటే వచ్చినాం సార్. అంతే. ఇంతకుముందు మీకు ఏ అకౌంట్లో అమౌంట్ పడేది? మాకు ఆంధ్ర బ్యాంకు. బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఇది అవసరం లేదు కదా? ఏమో తెలియక వచ్చినాము అంతే. అంటే మీకు ఊర్లో చెప్పుంటుంటే వచ్చారా, లేకపోతే సచివాలయం వాళ్ళు చెప్పారా? ఊర్లో చేసుకున్నాము అని చెప్పిన వాళ్ళు చెప్పినందుకు వచ్చినాము. నిర్జూర్ నుంచి వచ్చారు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు, మహిళలతో మాట్లాడదాం. అందరూ కూడా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలంటే అకౌంట్ డీబీటీ అకౌంట్కి చేపించుకోవాల్సి ఉంటాయి. ఎన్పిసిఎల్ సంబంధించినటువంటి అకౌంట్ లింక్ అయినటువంటి దానికి డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి, జిల్లా నలుమూల నుంచి కూడా కర్నూలులో ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీస్తో పాటు ఇతర పోస్ట్ ఆఫీసుల దగ్గరికి క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు సచివాలయం ఎంప్లాయీసే ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీస్ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎన్పిసిఎల్ చేయించుకోండి, కావాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ తీసుకోండి అని సూచించారు. కాబట్టే అందరూ కూడా ఈ ప్రాంతానికి ఈ పోస్ట్ ఆఫీస్కి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నామని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అకౌంట్ అవసరం లేదు. గతంలో ఏ అకౌంట్ అయితే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ సంబంధించినటువంటి ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఇతర యూనియన్ బ్యాంకు లాంటి బ్యాంకుల్లో వాళ్ళకి ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లో జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ కేవలం 1500 రూపాయలు మహిళలకి ప్రభుత్వం వేస్తుందనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకోసం వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? 1500 వేస్తుంది అన్న, అందుకనే వచ్చినాం. ఎవరు చెప్పారు 1500 పడుతుంది? అందరూ వచ్చింది కదా, మేము కూడా వచ్చినాం. అంటే అందరూ వచ్చినారని మీరు వచ్చారా, ఎవరైనా చెప్తే వచ్చారా? అందరూ వచ్చింది కదా, మేము కూడా వచ్చినాం. ఉన్నారమ్మా, ఎందుకోసం ఇక్కడ వచ్చి రోజు వెయిట్ చేసే పరిస్థితి ఉంది? 1500 వేస్తారంట కదా మంత్లీ, దానికోసమే వచ్చాము. 1500కి అకౌంట్ ఉంటే చాలు కదా, పోస్ట్ ఆఫీస్కి అది ఆన్లైన్ అకౌంట్ కావాలంట. ఆన్లైన్ అకౌంట్ కావాలంటే మళ్ళీ ఓపెన్ చేయడానికి వచ్చాము ఇంతమంది. అంటే మీ వీధుల్లో మీ ఇంటి పక్కన అసలు చెప్తే వచ్చారా, ఎవరైనా అధికారులు చెప్పారా? అందరూ చెప్పుకుంటేనే వచ్చాము, అధికారులు అయితే ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. ఎవరు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి చెప్పారంటున్నారు? లేదు, అలా ఏం మొత్తానికైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం వచ్చామని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు చంటి పిల్లలు ఎత్తుకుని. చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే 1500 వేస్తా అని అన్నారు కదా చంద్రబాబు నాయుడు, అందుకు పెట్టుకోవడానికి వచ్చినాము. అంటే 1500 వేయాలంటే ఏం కావాలన్నారు? ఆధార్ కార్డు, ఫింగర్ ప్రింట్, అంతే అండి. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకైతే
అకౌంట్ చేపిస్తే మళ్ళీ 200 అమౌంట్ కట్టాలి అని చెప్తున్నారు. అంటే ఏ ఊరు నుంచి వచ్చారా, ఎక్కడ నుంచి వచ్చారు? మేము కర్నూలే. కర్నూలు. ఉమ్. అంటే ఎవరు చెప్పారు మీకు ఇక్కడ పోయి చేయించుకోవాలని? మా ఇంటి దగ్గర ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారు. అధికారులు ఎవరని చెప్పారా? సచివాలయం ప్లస్ వీళ్ళు? సచివాలయంలో ఎవరు చెప్పలేదు. ఇంకా ఎవరు చెప్పారు? మేమంతకు మేము తెలుసుకొని వచ్చినాం. ఇదంతా అవసరం లేదు, కేవలం వీళ్ళు కావాలని ఇక్కడికి వస్తున్నారు, అకౌంట్ ఉంటే చాలు, ఎన్పిసిఎల్ అంటే మొత్తం ఆధార్ లింక్ చేయించుకుంటే చాలన్న అని చెప్తున్నారు కదా. అవును, అది కూడా చెప్తున్నారు. మరి అలా చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ వెయిటింగ్ అంటే? మేము అక్కడ గణేష్ నగర్ పోయినాము, బిర్లగేట్ సైడ్, అక్కడ ఎక్కువ ఉన్నారని ఇక్కడికి వచ్చినాం. గ్రామాల్లో మహిళలు ఒకరికొకరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ చేయించుకుంటే తప్ప డబ్బులు పడవు. 1500 చంద్రబాబు ఇచ్చేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోస్ట్ ఆఫీస్లో క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ పోస్టల్ శాఖాధికారి ఒకటి పెట్టడం జరిగింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇకపై డైరెక్టుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కావున ఇది వరకు మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ ఎన్పిసిఐ లింకేజ్ని లేని ఎడల ఇక్కడ ఐపీపీబీ ఖాతాను చేసుకోగలరు. ఐపీపీబీ ఖాతా అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆధార్ సీడింగ్తో కలిగి ఎన్పిసిఐ లింకేజ్ అకౌంట్ ఓపెన్ చేయబడును అని ఇక్కడ స్పష్టంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు ఏవైతే పడ్డాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి అకౌంట్స్కి బ్యాంక్ ఆధార్ లింక్ అయితే చాలు, ఎన్పిసిఐకి సంబంధించినటువంటి అకౌంట్ లింక్ అయితే ఉంటే చాలు ఆధార్కి సంబంధించి. ఒకవేళ లేకపోతే ఏ బ్యాంకులో అయినా సరే మీ ఆధార్ కార్డు పోయి లింకప్ చేయించుకుంటే చాలు. కానీ దానికి మ్యాండేటరీగా పోస్టల్ బ్యాంకే కానీ లేకపోతే పోస్టల్కి సంబంధించినటువంటి ఇక్కడే చేయించుకోవాలనేటువంటిది అయితే ఎలాంటిది లేదు. అది స్పష్టంగా పోస్టల్ అధికారులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీ బ్యాంకు ఖాతాలకి ఆధార్ లింకేజ్ లేకపోతేనే, సీడ్ కాకపోతేనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని ఇండియన్ పేమెంట్ పోస్టల్ బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ పెట్టడం జరిగింది. అయితే గ్రామాల్లో అవగాహన లేనటువంటి కొంతమంది మహిళలు గ్రామాల్లో కొన్ని పుకార్లు రావడంతో తప్పనిసరిగా చంద్రబాబు ఇచ్చేటువంటి 1500 రూపాయల ఖాతాలో జమ కావాలంటే పోస్టల్లో అకౌంట్ ఉండాలి, పోస్ట్ ఆఫీస్లోనే ఓపెన్ చేయాలనేటువంటిది ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహిళలంతా కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. చంటి బిడ్డలు చంకనేసుకొని ఇక్కడ వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి గంటల తరబడి నిలబడిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు గమనించాలి, అకౌంట్కు సంబంధించినటువంటి మీ ఆధార్ సీడ్ అయి ఉంటే ఎలాంటి పోస్టల్లకు పోవాలి, పోస్టల్ బ్యాంకుల పోస్టల్ ఆఫీసుల వద్ద వేచి చూడాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.